Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో కాక ఇంతకుముందు నేను C++ లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ అండ్ ఇంత టాపిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఇది చెక్ చేసి ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాస్ అండ్ స్ట్రక్చర్ అనేది అండ్ ఆల్సో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేది నేను మీకు ఈ క్లాస్లో చెప్తాను అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది. మళ్ళీ మీకు చెప్తాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక ఎంటిటీగా రిప్రజెంట్ చేస్తాము. అలాగే వాటి యొక్క బిహేవియర్ని స్టేట్ని చెప్పేదాన్నే ఆబ్జెక్ట్ అంటాము. ఎగ్జాంపుల్గా మనము ఒక చైర్ని తీసుకున్నట్లయితే లేదా ఒక పెన్ని తీసుకున్నట్లయితే లేదా ఒక చాక్ పీస్ తీసుకున్నట్లయితే లేదా ఒక డస్టర్ని రిప్రజెంట్ చేసినట్లయితే వాటి యొక్క స్టేట్ అండ్ బిహేవియర్ని చెప్పేదాన్నే ఆబ్జెక్ట్ అంటాము. లైక్ ఎగ్జాంపుల్గా ఒక చైర్ అనేది మనం రిప్రజెంట్ చేయగలిగితే చైర్ అనేది ఏ స్టేట్లో ఉంది, దాని యొక్క పర్పస్ ఏంటి, చైర్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది, సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది, దాని యొక్క పర్పస్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము, కూర్చోడానికి యూజ్ చేస్తాము. అలాగే ఒక పీస్ ఆఫ్ చాక్ ఉంది, ఆ పీస్ ఆఫ్ చాక్ యొక్క స్టేట్ ఏంటి, నార్మల్ స్టేటే కదా, దాని యొక్క వర్కింగ్ ఏంటి, రైటింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా పెన్ కూడా అలానే రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. దాన్నే మనము ఆబ్జెక్ట్ అని చెప్పుకోవడం జరిగింది. అలాంటి ఆబ్జెక్ట్ని మనము ఎలా డిక్లేర్ చేస్తామనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అన్నమాట. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ వెన్ ఏ క్లాస్ ఈజ్ డిఫైన్డ్. ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి ఇన్స్టాన్స్గా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఒక క్లాస్ని డిఫైన్ చేస్తామో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి మనం ఏదైతే డిఫైన్ చేస్తామో ఆ క్లాస్కి ఇన్స్టాన్స్గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటున్నప్పుడు ఎలాంటి మెమొరీ అనేది ఎలొకేట్ అవ్వదు, కానీ ఇన్స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు అండ్ అదేవిధంగా మెమరీ అనేది అలొకేట్ అయినప్పుడు. వెన్ ఏ క్లాస్ ఈజ్ డిఫైన్డ్ ఓన్లీ ద స్పెసిఫికేషన్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్. ఒక క్లాస్ అనేది డిఫైన్ చేస్తాము ఎప్పుడు అంటే ఒక ఆబ్జెక్ట్ని స్పెసిఫిక్గా మెమరీ లేకుండా అదేవిధంగా స్టోరేజ్ అనేది అలొకేట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఒక క్లాస్ని మనము స్పెసిఫిక్గా డిఫైన్ చేస్తామన్నమాట. టు యూజ్ ద డేటా యాక్సెస్ ఫంక్షన్స్ డిఫైన్ ఇన్ ద క్లాస్ వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ కానీ డేటా యాక్సెస్ ఫంక్షన్స్ కానీ కొన్ని ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు డేటా యాక్సెస్ ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తూ ఆ ఒక్క ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేస్తామన్నమాట. అలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మనం యూస్ చేసుకునే సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్. ఇప్పుడు బాక్స్ వై, ఇక్కడ నేను మీకు డిఫరెంట్గా ఒక గ్యాప్ ఇచ్చి రాశాను కదా, కొంచెం గ్యాప్తో బాక్స్ వై అని సెమీకోలన్ రాసినప్పుడు బాక్స్ అనేది క్లాస్ నేమ్, ఆ వై అనేది ఆబ్జెక్ట్ నేమ్. పలానా బాక్స్లు అంటే చాలా ఉంటాయి. ఆ బాక్స్ అనేది ఎక్స్ బాక్సా వై బాక్సా, ఆ ఒక ఎక్స్ ఆర్ వై అనేది రిప్రజెంట్ చేసేది ఆబ్జెక్ట్ నేమ్. అలాగే బాక్స్ అనేది క్లాస్ నేమ్. ఇట్లా మనము ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక క్లాస్కి స్ట్రక్చర్ యొక్క డిఫరెన్సెస్ అనేది మనం చూసుకున్నట్లయితే క్లాస్ స్ట్రక్చర్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్లాస్ అండ్ స్ట్రక్చర్. ఫస్ట్ మనము క్లాస్ గురించి చెప్పుకున్నట్లయితే ఏ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు ఏ ప్యాక్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ టుగెదర్. క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని ఒక ప్యాక్ టుగెదర్ ఒక దగ్గర కలపడానికి క్లాస్ అనేది యూజ్ చేస్తాము. A class is used to a pack of data members and member functions together.
అదేవిధంగా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఏ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డిస్సిమిలర్ డేటా ఐటమ్స్ దట్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ వేరియబుల్ నేమ్. డిస్సిమిలర్ డేటా ఐటమ్స్ అంటే సిమిలర్గా కాకుండా ఏవైతే డిస్సిమిలర్ ఆర్ అన్సిమిలర్గా ఉంటాయో ఆ యొక్క డేటా యొక్క కలెక్షన్ని గ్రూప్గా ఫామ్ చేసి ఒక సింగిల్ వేరియబుల్ నేమ్గా ఫామ్ చేసే ఒక పద్ధతినే మనము స్ట్రక్చర్ అంటాము. ఇప్పుడు మళ్ళీ క్లాస్లో ఒక డిఫరెన్స్ చూద్దాము. ఏ క్లాస్ కంటైనింగ్ ద యాక్సెస్ స్పెసిఫైయర్స్ లైక్ ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్ట్. క్లాస్లో మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటి గురించి కూడా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఒక యాక్సెస్ స్పెసిఫైయర్స్లో ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్ట్ అనేవి మాత్రం కామన్గా ఉంటాయి అన్నమాట. ఇన్ స్ట్రక్చరల్ దెర్ ఈజ్ నో యాక్సెస్ స్పెసిఫైయర్ సిన్స్ సి డస్ నాట్ సపోర్ట్ ఇట్. స్ట్రక్చర్లో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి ఉండవు. ఎందువల్ల అంటే సి అనేది సపోర్ట్ చేయదన్నమాట. అండ్ సిలో డిఫరెన్స్ చూసుకుంటే ద క్లాసెస్ విల్ కంటైనింగ్ మెంబర్ ఫంక్షన్స్ అలాంగ్ విత్ ద డేటా మెంబర్స్. క్లాసెస్లో మెంబర్ ఫంక్షన్స్ ఉంటే అలాంగ్ విత్ ద డేటా మెంబర్స్తో పాటుగా. అదే స్ట్రక్చర్లో మెంబర్ ఫంక్షన్స్ అనేవి ఉండవు. ద స్ట్రక్చర్ డస్ నాట్ హ్యావ్ ద మెంబర్ ఫంక్షన్. మూవింగ్ టు ద క్లాస్లో డిఫరెన్స్, ఫోర్త్ పాయింట్. ఇన్ క్లాస్ ద మెంబర్ ఆఫ్ క్లాస్ బై డిఫాల్ట్ ప్రైవేట్. క్లాస్ అనేది మెంబర్ ఆఫ్ ద క్లాస్లో డిఫాల్ట్గా ఉంటుంది అన్నమాట. స్ట్రక్చర్లో ఏంటంటే డిఫాల్ట్గా ఉండదు. ఇన్ స్ట్రక్చర్ ద మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ నాట్ బై డిఫాల్ట్గా ఉండదు అన్నమాట. ఇది మనకి ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిక్లేర్ చేస్తామో చెప్పాము. అలాగే ఒక క్లాస్కి స్ట్రక్చర్ యొక్క డిఫరెన్స్ అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి అండ్ వాటి యొక్క స్కోప్ అనేది చూసుకుందాము. మీకు ఆల్రెడీ చెప్పాను యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవేంటి అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్. డేటా అనేది అసలు యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే ఏంటి అంటే డేటా అనేది ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అనేది అన్నమాట. ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రైవేట్. పబ్లిక్, ప్రొటెక్ట్, ప్రైవేట్ కదా. వాటిల్లో మనం ప్రైవేట్ని చూసుకుంటే ఆ ఒక ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది ఎలా యూజ్ అవుతుంది. ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ ఆర్ నాట్ యాక్సెసబుల్ టు ద డిరైవ్డ్ క్లాస్. ఏవైతే ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ ఉన్నాయో అవి డిరైవ్డ్ క్లాస్కి యాక్సెసబుల్ కాదన్నమాట. అదే ప్రొటెక్ట్లో ఎలా ఉంటుంది. ప్రొటెక్ట్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ బికేమ్ ఏ ప్రైవేట్ మెంబర్స్. ప్రొటెక్ట్లో ఎవరైతే ఉంటారో వారు ప్రైవేట్కి చెందుతారనమాట. అదే పబ్లిక్ మెంబర్ ఆఫ్ ద బేస్ క్లాస్ బికమ్ ఏ పబ్లిక్ మెంబర్ ఆఫ్ ద డిరైవ్డ్ క్లాస్. పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్లోనే ఉంటుంది. సపోజ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మనం పోస్టర్స్ ఉన్నాయనుకో, మన పోస్టులు ఇప్పుడు మనకు తెలిసినది ఏంటి 2 వేస్లో పబ్లిక్ అండ్ ప్రొటెక్ట్. మనం పబ్లిక్లో కనుక మన అకౌంట్ని పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా అందరికీ ఎవరైతే మొబైల్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. దేనికి యాక్సెసిబిలిటీ ఉంటుంది? ఆ ఒక్క మన డేటాని వాళ్ళు చూసే విధంగా మనం యాక్సెస్ ఇచ్చేసాం వాళ్ళకి. అదే ప్రైవేట్లో ఉందనుకోండి, అంటే అక్కడ మన ఛాన్స్ లేకుండా, మన వర్క్ లేకుండా అక్కడ ఆ డేటా అనేది చూడలేరు కదా. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నాను. ఆ ప్రైవేట్ అకౌంట్లో నా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో నాకు తెలిసిన వాళ్ళని నేను ఫాలో చేస్తాను, వాళ్ళు నన్ను ఫాలో చేస్తారు. వాళ్ళకేంటి అప్పుడు నా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఎవరైతే నాకు తెలియని వాళ్ళని నేను యాక్సెప్ట్ చెయ్యను. అలాంటప్పుడు నా డీటెయిల్స్ వాళ్ళకి తెలియదు కదా, దాన్ని ప్రైవేట్ అంటాము. ఇదేనేమో పబ్లిక్ అంటాం అన్నమాట. అలా ప్రైవేట్ అనేది ప్రైవేట్కి ఉంటుందా యాక్సెసిబిలిటీ? ఉంటుంది. ప్రైవేట్కి ఉంటుందా అంటే ఉండదు. ప్రైవేట్కి ప్రొటెక్ట్కి ఉంటుందా అంటే ఉంటుంది. ప్రైవేట్కి పబ్లిక్గా ఉంటుందా అంటే ప్రైవేట్కి పబ్లిక్గా ఉంటుంది. పబ్లిక్ టు పబ్లిక్ ఈజీగా యాక్సెస్ ఉంటుంది అన్నమాట. అది అట్లా ఆ ఒక వే ఆఫ్ థింకింగ్లో మనం యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా
ప్రొటెక్ట్లో ప్రొటెక్టివ్ పబ్లిక్ అనేది చూసుకుందాం. ప్రొటెక్టివ్ ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ద డిరైవ్డ్ క్లాస్ ఇలా ఉండదన్నమాట. ప్రొటెక్ట్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ బికమ్ ప్రొటెక్ట్ మెంబర్స్ ఆఫ్ ద డిరైవ్డ్ క్లాస్ దానికి ఉంటుంది. ప్రొటెక్టివ్ పబ్లిక్ మెంబర్ ఆఫ్ ద బేస్ క్లాస్ బికమ్ ఏ పబ్లిక్ మెంబర్ ఆఫ్ ద డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్తో అన్నిటికీ ఉంటుంది. పబ్లిక్ టు పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్ టు ప్రొటెక్ట్ యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్ టు ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది. అలాగే ప్రైవేట్ అండ్ ప్రైవేట్కి పబ్లిక్కి రెండింటికి ఉండదు, ప్రొటెక్ట్కి ఉండదు. ఇదన్నమాట మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ క్లాస్ అనేది. ఎప్పుడైతే మనకి పబ్లిక్ ఉంటుందో పబ్లిక్తో ఏం చేసినా అది ప్రొటెక్ట్గా ఉండదు అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రైవేట్తో చేస్తామో ప్రైవేట్ స్పెసిఫైయర్ని యాక్సెస్ స్పెసిఫైయర్ని తీసుకుని అప్పుడే మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇది మనకి ఇవాల్టి ఒక క్లాస్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్. ఐ హోప్ మీకు ఇది కొంచెమన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ అనేది ఏమైనా అనిపిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఏమైనా నేను చేంజ్ చేసుకోవాలి వాయిస్ కానీ చెప్పే పద్ధతి కానీ మీరు చెప్పింది ఏది చెప్పినా నేను ఈజీగా చేంజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.